హలో. ఏందే చదువుతున్నావా? అవునమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరిగా నువ్వు ఫస్ట్ హైదరాబాద్ బయలుదేరు. టికెట్ వాట్సాప్ చేశాను. ఎందుకు? కథ కావాలి అన్నావు. కథ కావాలి అంటే రావాలి. ఏంటో చెప్పు. సర్ప్రైజ్ లో చెప్పరు. నువ్వైతే ముందు బయలుదేరు. ఇగో నువ్వు వచ్చేలోపు బుక్ మొత్తం చదివే, ఓకేనా? హలో అమ్మా. అరే దేవునికి అట్లెందుకు మొక్కినవురా? మా విమానంలో పోదాం. నేను రాను. నాయన యొక్క మనం కూడా చచ్చిపోతాం రా. నేను రాను. అరే గోపాల్ సార్ చెప్పలేదు కదా విమానం కూలిపోతుందని. టీవీలో అబద్ధం చెప్పిర్రేమో. గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్. ఏమైందిరా? ఎందుకు కొడుతుర్రు? నువ్వు చెప్పలేదు మాకు. ఏం చెప్పలేదురా? విమానం కూలిపోతుందని టీవీలో చూపిస్తున్నారు. మస్తు మంది చచ్చిపోయారు. ఇచ్చుకుపోయింది విమానం మొత్తం. ఒరిగా మీరు ఇంకా గానే ఉన్నారా? అరే విమానం అన్నాక కూల్తుందిరా. మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కింద పడలే మరి? అరే మనిషి టైం బాగలేకపోతే లారీ, బస్సు, కారు, విమానం ఏదైనా గంతేరా. ఏదో ఎప్పుడో ఓసారి గట్ల కూలుతుంది అంతే. ఇన్నవారా? అరే నువ్వు అంత పిరికి పిత్తలోనే ఉన్నావేంద్రా? నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. ఎడుకుతున్నావు? నాకు జాబ్ వచ్చింది, నేను పోతున్నా. నీకు జాబా? ఎడుకుతున్నాడు గిట్ల తయారైందిరా నా పారానికి. అమ్మని అమ్మ పప్పు మాడిపోతూ ఇప్పుడు. అరే ఏం కాదంటారా, పోదాం. పోదామా? పోదాం. తెలదా ఎక్కురి చెప్పిరారా మీ అమ్మకి? చెప్పినాం. చలో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏం చూస్తున్నావురా? నేను కూడా చూస్తా. ఏమొస్తుంది? బంక్ వస్తుంది. బా అనుకున్నారా? అప్పుడే అనుకున్నా బిస్కెట్ 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 అంటే ఇదంతా బిస్కెట్ కథనే అనుకున్నా. ఈ ప్రపంచంలో లవ్వర్ పెళ్లి సూపులకు కూల్ డ్రింకులు తీసుకుపోయిన ఫస్ట్ లవర్ నువ్వే అనుకుంటా. అరే ఐ లవ్ యూ అంటే వాళ్ళన్నా లవ్ యూ టూ అంటారా? మా అమ్మ పిలుస్తుంది. ఆమెకే ఉందా అమ్మ? ఇంకెవరికి లేదా? చెప్పినా అయినా విన్నావా నా మాట? ఉత్తా అవలాగా చేసి టైంపాస్ చేసింది నీతోటి. పో పో. సత్యం మాట్లాడు. ఏమైందిరా? మీ మామ కూలింగ్ లేకపోయినా మళ్ళా తీసుకురమ్మన్నాడా? అబిత ఎవరు? ముందెప్పుడు చూడలే? మణిగాన్ బావా. ఏడుంటావో? దుబాయ్లా. దుబాయా? నోరుమై ఈగలు జరుగుతాయి ఆయనత. ఏం పేరు? రాజు. దుబాయ్ కా? జోకినా. నీ పేరేం పేరు? పూజ. నువ్వు చేస్తావా అని చేయమంటావా? ఏంది పూజ? నేను బి జోకినా. ఎందుకు వచ్చినావు? అదేంది కల్వనీకి? కలిసేం చేస్తావిగా, మొత్తం అయిపోయింది కదా. మళ్ళీ ఏం తెలియనట్టు ఎడ్డి పిల్ల లెక్క చూడకు. ఆయనే ఇక పెళ్లి చూపులు చూసినావు కదా పోరగాడిని. అయితే అయితేనా?
అంటే మందంతా ఉత్త కథనేనా ఆ? తినమ్మా అయినా మీ పైసలు ఉన్న వాళ్ళకి గివన్ అలవాటే కదా పోరగాలని చుట్టూ తిప్పించుకుంటూ చివరికి హౌలగానే చేసుడు. అసలు ఒక్కసారి అని చెప్పినావా నాకు నీకు పెళ్లి చూపులని? చెప్పాలా? ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి నాకు తెలుస్తే కదా నీకు చెప్పనీకి. 10వ క్లాస్ పాస్ అయినప్పటి నుండి 12 సార్లు అయినాయి నాకు పెళ్లి చూపులు. ఇది 13వసారి. ఇక ఇదే పని. వాళ్ళు వస్తురనుడు, వీళ్ళు వస్తురనుడు. నాకు చీర కట్టి బొమ్మ లెక్క కూర్చోబెట్టుడు. మన జాతకాల కాడొకటి, రంగు కాడొకటి, ఆస్తి కాడొకటి, కట్నం కాడొకటి, వాళ్ళకి ఇష్టం లేదని ఒకటి, వీళ్ళకి ఇష్టం లేదని ఇంకొకటి. చెప్పుకుంటూ పోతే చిత్తం ఉన్నాయి. ఒక్కసారైనా నా ఇష్టమేందో ఎవ్వరు అడగరు. పెళ్లి సూపుల్లో ఒక కుర్చీ వేస్తారు కదా నేను కూర్చోనికి. ఆ కుర్చీకి నాకు పెద్ద తేడా లేదు. మార్కెట్లో నన్ను పెట్టి బేరం ఆడుతున్నట్టు ఉంటది. మనకి ఇప్పుడు సంబంధం సెట్ అయితే అయినప్పుడు చూసుకుందాం గాని. నువ్వు నా నిజంగానే లవ్ చేస్తున్నావా? అంటే అది నిన్న నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకుండా పోయినావు. మా రాజుగాడేమో అరేగా పిల్లనితో టైం పాస్ చేస్తున్నదిరా అన్నాడు. ఎవరా హాలం ఒక్కపోడు? అన్నా నిన్నే. నీకేమని పిచ్చా? అవతల పెళ్లి సూపులు కాగానే ఊరుకుంటూ వచ్చా నేను కలవనికి. ఇంకెట్లా చెప్తారా ఐ లవ్ యూ అని? నువ్వు మా నాయన అన్న పిలుస్తుంటే మామ పిలవమన్నా కదా. ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నాకు పాలేజీ బిస్కెట్ అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగినావు కదా. నువ్వంటే ఇష్టం, అదొక వంక నేను సోనికి. ఇంకెట్లా చెప్పాలి ఐ లవ్ యూ అని? అబిత ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పవా ప్లీజ్? అరే వాళ్ళు జీతం వస్తుందిరా, జల్దీ పోదాం రా. సెట్ మా జీతం. అరే ఇస్తారా? నేను వెళ్ళిపోతున్నా. ఊకే జీతం జీతం అంటావు. పోయేటప్పుడు ఇస్తా పోరి. అవో ఆ గిరాకి వచ్చింది చూడు పోరి. ముట్టి ముట్టి బాబు ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నావు ఇక్కడ? 30 రోజులైంది సార్. దాబాసిస్ అరే మన పైసలు రావా? ఇక ఇటుకలు పట్టు అని అడుగుదాం పా. అప్పా ఇటెందుకు వచ్చిర్రా? పనికోలేదా? అన్న మా పైసలు అన్నా. మీ జీతం నేను ఇస్తారా? పనికోలేదంటే నన్ను అడుగుతారు. పని లేదు, అడెవరో సార్ వచ్చిర్రు, హోటల్ బంద్ చేసిర్రు. జీతం అడిగితే ఇస్తా ఇస్తా అని ఇస్తలేడు. మా జీతమే అన్నా. అరే నేనేటికి వెళ్ళాలరా? నాగర పని చేస్తున్నా మీరేమన్నా? నువ్వే కదా పనిలో పెట్టినావు. నీ ఎవరు నకరాలు చేస్తున్నారా? పాపం అని పనిలో పెట్టిస్తే నా వెనుక పడతారా? ఆ సారీడికి వచ్చిందనుకో నా దుకాణం కూడా పని చేస్తారు. చల్ నడురి నడురి.